ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో చాలా మాటలు చెప్పారు. యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ వాళ్ళ జాగిర్ కాదు, ఆంధ్రోడు అంటున్నారు. నేను ఆంధ్రాలోనే సీఎం కాలేకపోయినా ఇక్కడేం సీఎం అవుతాను అనుకుంటున్నారు. ఇవన్నీ మాటలు మాట్లాడారనమాట. అయితే దీనికి చాలామంది రాజకీయ నాయకులు, నెటిజన్లు చాలా కామెంట్స్ ఇచ్చారు. అందులో పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే, తెలంగాణకి ఎవరు రావద్దని లేదు మిమ్మల్ని, ఎవరు ఉండొద్దని లేదు మిమ్మల్ని, కాకపోతే ఎందుకు ఇక్కడికి వచ్చి సభలు పెట్టుకుంటాను ఇవన్నీ చేయడము, అది కూడా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజని ఆయన అన్నారు. మిగతా నెటిజన్స్ అయితే అసలు భలే ఎంటర్టైన్ దొరికింది అందరికని ఫీల్ అవుతున్నారు అందరూ. అక్కడ ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పిన మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ముసలి జనాభా ఎక్కువ అవుతుంది, అందుకోసమని పిల్లల్ని కాలండి, ముగ్గురు కంటే 30,000, నలుగురు అంటే 40,000 అట్లా అని చెప్పారు. అందుకోసమని ఈయన ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి అక్కడ ఎంటర్టైన్ కావట్లేదని ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. కానీ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరోగా కాదు కదా, డిప్యూటీ సీఎం. సో సీఎం తగ్గట్టుగా అక్కడ బాధ్యతలన్నీ ఫస్ట్ నెరవేర్చాలి కదా. తర్వాత సంగతి వేరే దగ్గరికి. అంటే ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే, మీకు పొన్నం గారే అన్నారు ఈ మాట. ఏమన్నారంటే, బీజేపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినారు, అందుకోసమే సేమ్ హీరోలాగా యాక్టింగ్ చేయమంటే ఇట్లా ఈ మాటలతో యాక్టింగ్ చేస్తున్నారు మీరు, ఇలా మాటలు మాట్లాడారన్నమాట. ఒక్కొక్కరేమో చంద్రబాబు మీతోని గేమ్ ఆడిపిస్తున్నారు, పాపం ఆవుచులో పడిపోతున్నారని ఇంకొందరు పెట్టారు. ఇంకొందరేమో మీరే ఒప్పుకున్నారు కదా సీఎం కాలేనని, ఇంకా మేమేం మాట్లాడతామని కొందరు పెట్టారు. ఇట్లా ఒక్కొక్కలాగా మొత్తం కాంట్రవర్సీ అయిపోతుందంతా. అయితే ఏదేమైనా కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే అంతా బాగానే ఉంటుంది. అంతే కదా, ఏమంటారు?